హలో! నమస్తే. అందరూ బాగున్నారా? ఈ వీడియోలో మేము బతుకమ్మ సెలబ్రేట్ చేసుకున్నది ఫైనల్‌గా ఒక అప్డేటెడ్ వ్లాగ్ పెడుతున్నాను. ఇంకా చాలా థింగ్స్ షేర్ చేసుకోవాల్సినవి ఉన్నాయి కానీ ఇదైతే పెట్టేస్తే మళ్ళీ తర్వాత ఎవరికీ అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు కదా! పండగ అయిపోయిన తర్వాత. పండగ టైంలోనే పెడితే చూడడానికి కూడా బాగుంటుంది. కొంచెం ఫెస్టివ్ వైబ్స్ అనేవి అలానే ఉంటాయి అందరికీ అన్నట్టు ఇప్పుడే షేర్ చేస్తున్నాను. ఈ ఫ్లవర్స్ అయితే క్లియరెన్స్‌లో పెట్టారు. కొంచెం వాడిపోవచ్చాయి కదా! $5కే పెట్టారు. నాకెందుకో కలర్ బాగా నచ్చి తీసుకొనొచ్చాను. ఆ పక్కవేమో $10 పెట్టారు. అండ్ ఈ సన్‌ఫ్లవర్‌వేమో $5కే పెట్టారు. తెచ్చాను ఇంటికి. ఆ తర్వాతయితే మేము బతుకమ్మ ఈవెంట్‌కెళ్తున్నాము. నేను ఈసారి అమ్మ శారీ కట్టుకున్నాను. దానికి డిజైనర్ బ్లౌజ్ చేయించుకున్నాను. అండ్ జ్యువెలరీ వచ్చేసి హనుశ్రీ కలెక్షన్స్ నుంచి తీసుకున్నాననమాట. ఈ ఆరెంజ్ కలర్ శారీ మీదకి జ్యువెలరీ భలే పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. ఎవరికైనా కావాలనుకుంటే కింద డీటెయిల్స్ ఇస్తాను, చెక్ చేయండి. ఇంటి దగ్గర నుంచి ఒక 17 మినిట్స్ అలా పడుతుంది. సో, అందుకే మేము బయలుదేరడమే కొంచెం లేట్‌గా బయలుదేరాము. నేను, పండు ఇద్దరం రెడీ అయిపోయి, పండుకి ఈరోజు అలానే పొద్దున బ్యాడ్మింటన్ క్లాస్ ఉన్నింది. సో, ఆ క్లాస్ వలన కొంచెం లెగ్ స్ట్రెయిన్ అయ్యిందనమాట. అండ్ తను నన్ను రెడీ చేయడము, అండ్ నేను రెడీ కావడం. పాపం మధ్యాహ్నం ఇంటికి రాగానే పడుకుంది. ఈవినింగ్ 5కి లేచింది. 5 నుంచి లేపి 6:30 వరకు నేను, పండు రెడీ అవుతూనే ఉన్నాము. ఆ తర్వాత ఇలా బతుకమ్మ ఈవెంట్‌కైతే వచ్చాము. ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నామో ఈసారి ఫ్రెండ్స్ అందరం కలిసి. ఈవెంట్‌కి వచ్చిన లేడీస్ అందరూ చక్కగా రెడీ అయ్యారు. అండ్ నేను ఇలా బతుకమ్మ ఇంత జోష్‌గా ఆడడం కూడా ఇదే ఫస్ట్ టైమ్. ఎందుకంటే నాకు కంఫర్ట్ జోన్ ఇచ్చారు. ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా! అందరితో చేయడం నాకు కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యి హ్యాపీగా చేశాను. అందరూ చాలా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేశారు. ఆ జోష్‌లో ఇంక నేను కూడా చేశాననమాట. ఫస్ట్‌లో నాకు కొంచెం మొహమాటంగా ఉన్నింది కానీ తర్వాత ఇంకా 1 అవర్ పాటు చేస్తూనే ఉన్నాము. బతుకమ్మ ఆడుతూనే ఉన్నాము. బతుకమ్మ మా సైడ్ అయితే రాయలసీమ సైడు చేసుకోరండి. గౌరమ్మ పండగలాగా చేస్తారు కానీ ఇలా ఫ్లవర్స్ అవి పెట్టి చెయ్యరు. ఇది తెలంగాణ సైడ్ చేస్తారు కదా! కానీ మేము కూడా చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేశాము. తెలంగాణ వాళ్ళకి ఇది చాలా మెయిన్ అండ్ పెద్ద ఫెస్టివల్ అని నేను విన్నాను. ఫ్రెండ్స్ చెప్తుంటే కూడా తెలుసుకున్నాను. అండ్ దాంతో పాటు నాకు ఈ 9 రోజులు చాలా హ్యాపీగా, పాజిటివ్‌గా అనిపిస్తుంది. నేను, పండు అయితే ఇలా రెడీ అయ్యాము. పండు ఆల్మోస్ట్ మ్యాచింగ్ అవుట్‌ఫిట్స్‌తో. అండ్ ఇంటికొచ్చిన తర్వాత కూడా నేను ఒక డీఐవై చేస్తున్నాను. మీరు కానీ ఇన్‌స్టాలో మీకు తెలియకపోతే నేను రోజు ఎవ్రీడే 9 డేస్‌కి ఒక పోస్ట్ పెట్టాలనుకున్నాను. అండ్ ఆల్సో అది ఈ 9 రోజులు నార్మల్‌గా దేవికి సంబంధించిన అవతారాల గురించి కథలు ఉంటాయి కదా! అవి చెప్తూ చేద్దామనుకొని అలా స్టార్ట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రెండో రోజు బ్రహ్మచారిణి దేవిని పూజిస్తాము. శివుని భర్తగా పొందడానికి పార్వతీదేవిని బ్రహ్మచారిణి దేవిగా పుట్టి నారదుని సలహా మేరకు ఘోర తపస్సు చేస్తారంట. ఆ తపస్సును మెచ్చి శివుడు కూడా అనుగ్రహిస్తాడంట. అందుకే బ్రహ్మచారిణి అమ్మవారిని పూజించడం వల్ల సహనం, ధైర్యం, ఐశ్వర్యం అన్నీ కలుగుతాయని చెప్తారు. కుడి చేతిలో జపమాల, కమండలం, ఎడమ చేతిలో కలుషం ఉంటాయి ఈ అమ్మవారికి. నవరాత్రుల్లో రెండో రోజు దర్శనమిచ్చే ఈ అమ్మవారు తెల్ల చీర కట్టుకొని కనిపిస్తారు. ఇంకొన్ని ప్రాంతాలలో గాయత్రీదేవిగా కూడా ఈ అమ్మవారు దర్శనమిస్తారు. ఈ అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండి మీ పనులన్నీ సాఫీగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ విధంగా నాకు తెలిసిన చిన్న చిన్న డీఐవైస్ని ఈ స్టోరీస్ నరేట్ చేస్తూ చెప్దాం అనుకున్నాను. యాక్చువల్లీ ఇది నా ఫ్రెండ్స్ ఇచ్చిన ఐడియా అనమాట. నాకు కూడా చాలా బాగా నచ్చి అది నేను ట్రై చేస్తున్నాను. హోప్ మీకు కూడా ఆ ఐడియా నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వలేదంటే అక్కడ ఫాలో అయ్యి ఈ స్టోరీస్ అన్నీ తెలుసుకోండి. చాలా బాగా అనిపిస్తాయి ఇవన్నీ. నాకు రీడ్ చేసి నేను తెలుసుకున్నప్పుడు కూడా నాకు చాలా బాగా అనిపించాయి. అవే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకున్నాను. చాలామందికి వెబ్సైట్‌కి వెళ్ళి చదవాలి అన్న అంత ఇంట్రెస్ట్ రాదేమో కదా! అందుకోసమని నేను మీ అందరికీ షార్ట్ ఫామ్‌లో చెప్తున్నాను. అది కూడా లాంగ్‌గా కాకుండా. ఫుల్ స్టోరీ నరేట్ చేయాలంటే మనకి 60 సెకండ్స్ రీల్ అయితే డెఫినెట్లీ సరిపోదు. అందుకే నాకు వీలైనంతగా షార్ట్ ఫామ్‌లో అందరికీ అర్థమయ్యేలాగా చెప్దామని అలా షేర్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఏంటి అంటే లాడర్ షెల్ఫ్ ఉంటుంది కదా! ఇది అరేంజ్ చేస్తున్నాము. ఇది నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ షెల్ఫ్. నిజం చెప్పాలి అంటే మీరు మన హ్యూస్టన్ హౌస్‌లో ఉన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటారు. ఒక కార్నర్‌కి పెట్టేవాళ్ళము. ఈసారి ఎక్కడ పెట్టాలా అని డిసైడ్ చేసుకొని బెడ్రూమ్‌కెళ్ళే ఎంట్రన్స్ రూమ్‌కి, బెడ్రూమ్‌కి వెళ్ళే మధ్యలో ఒక
చిన్న కార్నర్ లాగా ఇక్కడ ఉంటుందనమాట. ఇక్కడ ఇది పర్ఫెక్ట్‌గా ఫిట్ అవుతుంది అనిపించి ఇక్కడ అరేంజ్ చేస్తున్నాము. మా ఆయన సిల్వర్ ప్లే బటన్స్ అవన్నీ కూడా నీట్‌గా క్లీన్ చేసి పెడుతున్నారు. ఇది తనకి చాలా ప్రౌడ్‌గా ఉంటుంది. నాకెంత ప్రౌడ్‌గా ఉంటుందో తెలీదు కానీ, మా ఆయనకి మాత్రం అవి చూసినప్పుడల్లా చాలా ప్రౌడ్‌గా అనిపిస్తుంది. నేనుండి ఇక్కడైనా పెడదాంలే అది లోపల అంటే, లేదు పెడదాం అందరూ చూస్తారు కదా! బావుంటుంది కదా! అన్నట్టు అక్కడ సెట్ చేశారు అది. అలానే తన కూతురు చేసిన టెడ్డీ బేర్స్ ఉన్నాయి కదా! క్రోషేవి అవి కూడా చాలా ముద్దుగా పెట్టుకున్నారు. అండ్ పిల్లల బోర్డ్ నేమ్స్ కూడా ఉంటాయి కదా! సారీ నేమ్ బోర్డ్స్ అవి కూడా ఇక్కడ సెట్ చేస్తున్నాము. ఆ తర్వాత పండు కోసం నేను కొన్ని హెయిర్ యాక్సెసరీస్ తెప్పించాను. అందులో సర్ప్రైజ్‌గా ఈ మానస అనే నేమ్‌తో కూడా హెయిర్ యాక్సెసరీ వచ్చిందనమాట. ఎస్‌పీబీ ఎలిగెంట్ అనే పేజ్‌లో. సో, అవన్నీ తీసి నేను పండు వీడియో అయితే చేసాము. రీల్స్ అయితే కంటిన్యూస్‌గా పోస్ట్ చేస్తూనే ఉన్నానండి. ఎందుకంటే చెప్పాను కదా! ఒక్కసారి కమిట్ అయ్యాను ఈ కొలాబ్స్ చేస్తాను అని చెప్పేసి. సో, అవి కంపల్సరీగా చేయాలి అని చెప్పేసి నా వల్ల అయినంత వరకు ఒక సైడ్ ఇలా హౌస్ సర్దుకుంటూ, ఒక సైడ్ ఈ బయట పనులు అవన్నీ చేసుకుంటూ, ఇంకో సైడ్ రీల్స్ మళ్ళీ ఈ నవరాత్రికి అయితే ఇంకా స్ట్రెస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. బట్ స్టిల్ నేనైతే గివ్ అప్ చేయకూడదు అనుకున్నాను. అందుకే కంటిన్యూస్‌గా పోస్ట్ చేస్తూనే ఉన్నాను. అండ్ ఆఫ్‌కోర్స్ మా ఆయన సపోర్ట్ లేకపోతే ఇది 100% ఇంపాసిబుల్ అనుకోండి. డేస్ అయితే ప్రస్తుతానికి అలా బిజీగా నడుస్తున్నాయి. రెస్ట్ తీసుకుందామన్నా లేనంత బిజీగా అయిపోతుంది. పిల్లలు స్కూల్‌కెళ్ళడం, మళ్ళీ ఈ మధ్యలో ఇవన్నీ చేసుకోవడం అంటే సచ్ ఎ హెక్టిక్ థింగ్ కదా! అండ్ తర్వాత ఆహ్, ఈ వినాయక చవితికి నేను క్లే తెచ్చుకున్నాను డాలర్ ట్రీ నుంచి. నాతో పాటు వీళ్ళిద్దరు కూడా తెచ్చుకున్నారు. ఆబ్వియస్‌లీ నేనేం చేస్తే వీళ్ళు కూడా అవే చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇంట్లో. సో, అభికి కూడా నిజం చెప్పాలంటే నాలాగే క్రాఫ్ట్స్ పిచ్చి చాలా ఎక్కువ. వాడు కూడా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. నేనైతే గణపతిని చేస్తుంటే వాళ్ళు కూడా క్లే తెచ్చుకొని చేస్తున్నారు. అభి అయితే గివ్ అప్ చేయకుండా చేశాడు కానీ, పండు మధ్యలోనే గివ్ అప్ చేసింది. పండుకి అంత ఎక్కువ ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. బట్ అబ్బుకి మాత్రం చాలా ఇంట్రెస్ట్. ఈవెన్ టీవీ పెట్టినా కూడా దాన్ని పక్కన పెట్టేసి క్రాఫ్ట్స్ చేసుకోమంటే చేసుకుంటాడు. అంత ఇంట్రెస్ట్ వాడికి. అండ్ నేను చెప్పాను కదా! కొద్దిగా లావైతే అయ్యాను అని చెప్పేసి ఇండియా నుంచి వచ్చిన తర్వాత. ఇప్పుడైతే డెఫినెట్‌లీ డైట్ అయితే ఫాలో అవ్వాలి కాబట్టి మంచిగా హెల్తీ ఫుడ్ అవి తీసుకుంటున్నాను. కొంచెం రైస్ అవి తక్కువ, ఫైబర్ అండ్ ప్రోటీన్ ఎక్కువ ఉండే ఫుడ్‌ని తీసుకుంటున్నాననమాట ఇలాగా. అండ్ వాకింగ్ అయితే డెఫినెట్‌లీ 45 మినిట్స్ అలా వెళ్తున్నాము. అండ్ ఇప్పుడైతే వింటర్ స్టార్ట్ అయింది కదా! వెళ్ళట్లేదు. ఆ తర్వాత ఇదొక శారీ కొలాబ్ చేశాను. ఇది వన్ స్టాప్ ఫ్యాషన్ అని ఇన్‌స్టాగ్రామ్ పేజ్. అది కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, చెక్ చేయండి. శారీ అయితే చాలా చాలా బాగుంది. కట్ వర్క్ వచ్చింది. నేను ఇది ఇంకా కట్ చేస్తే బాగుంటుంది అనుకుంటాను. అది చేద్దాం అనుకుంటున్నాను DIY లాగా విత్ వర్క్ బ్లౌజ్. ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ వచ్చింది. చాలా చాలా బాగుంది. అండ్ వాళ్ళు మీకు మంచిగా షిప్పింగ్ కూడా చేస్తారు. ఇది నేను సెకండ్ టైం చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. చాలా బాగుంటాయి, చెక్అవుట్ చేయండి. మేము వాకింగ్‌కి వెళ్ళినప్పుడు ఇలా మాకు ఈ ట్రైల్ ఉంటది. ఒక ట్రైలు ఎంత పీస్‌ఫుల్‌గా నేచర్‌కి దగ్గరగా ఉంటుంది. ఎప్పుడు ఇక్కడికే రావాలనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా వింటర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వెళ్ళట్లేదు గానీ, అసలు ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందో నాకైతే అక్కడే కూర్చొని చూడాలి అనిపిస్తుంది. హాలిఫాక్స్ ఈజ్ అన్ ఎస్థెటిక్ సిటీ అండి. నిజం చెప్పాలి అంటే ఎంత బ్యూటిఫుల్ వ్యూస్ ఉంటాయో. నిజం చెప్పాలంటే ఐయామ్ స్లోలీ లవింగ్ కెనడా అండ్ స్లోలీ లవింగ్ హాలిఫాక్స్ సిటీ. అండ్ ఇంకో విషయం చెప్పనా? మేము కెనడా వచ్చి ఎగ్జాక్ట్‌గా 1 ఇయర్, 1 మంత్ అయింది తెలుసా? కెన్ యూ బిలీవ్ 1 ఇయర్, 1 మంత్ అయ్యింది. అసలు డేస్ ఎలా పాస్ అయిపోయాయో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. కళ్ళు మూసుకొని తెరిచేలోపు వీకెండ్ వస్తుంది, వీకెండ్ అయిపోతుంది. ఇలా అయిపోతున్నాయి. మీకు కూడా నాలానే అనిపిస్తుందా? అండ్ నేను ఎవరిని కనుక్కున్నా, ఎవరిని కదిపినా కూడా ఇదే మాటే చెప్తున్నారు. అసలు డేస్ ఎలా అయిపోతున్నాయో తెలియట్లేదు అని. అండ్ ఇక్కడేంటంటే కొంతమంది వంటల వీడియోస్ మిస్ అయిపోతున్నాం మానస అని పెట్టారు. సో, అందుకోసం అని కాదులెండి. ఇది జస్ట్ స్నాక్స్ కోసం ఒక సింపుల్ ఐడియా లాగా మనకి బొరుగులు ఉంటాయి కదా! మసాలా బొరుగులు అవి చేసి పెట్టేస్తున్నాను. పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు జంక్ ఎక్కువ తినకుండా ఇలాగా తినొచ్చు అని చెప్పేసి. ఇవి బొరుగులు కాబట్టి చాలా త్వరగా అయిపోతాయండి. ఒక డబ్బా చేసి పెట్టినా కూడా 2, 3 డేస్‌లో అయిపోతున్నాయి మాక్సిమం. కాకపోతే ఇవి 1 వీక్ టు 10 డేస్ పాటు అలానే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. హ్యాపీగా తినొచ్చు. మీరు కానీ స్కూల్‌కి పెట్టియడం అంటే కష్టంలెండి పిల్లలు తీసుకొని. ఒకవేళ ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్ లాగా కాఫీ, టీ పక్కన పెట్టుకొని తినాలి అంటే ఇది పర్ఫెక్ట్ స్నాక్ అసలు. నేను కొంచెం ఒక్కటే ఒక గార్లిక్ పాడేస్తాను. అంతకుమించి ఎక్కువ వేయను. అంత ఎక్కువ స్మెల్ వచ్చినా కూడా కడుపులో కొంచెం మంటలాగా ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఇక్కడ ఇంకా పసుపు, శనగకాయ ఇత్తనాలు, పప్పులు ఇవన్నీ కూడా వేయించేసి అవి బాగా వేగిన తరువాత
నేను బొరుగులు వేసేసి కలిపేస్తాననమాట. అండ్ ఉప్పు కూడా వీటిలోనే వేయాలి. బొరుగుల తర్వాత కాదు, ముందే వేయాలి. ఉప్పు, కారం కూడా వేసుకోవాలి కావాల్సినంత. అండ్ కొంచెం స్టవ్ సిమ్‌లో పెట్టుకోవాలి. డోర్‌లు ఏమైనా ఉంటే ఓపెన్ చేయండి. లేకపోతే ఇల్లంతా ఘాటు జుట్టేసుకుంటుంది. ఆ తర్వాత బొరుగులేయాలి. అదేసి కలిపేసాము అంటే కలిపేసి కొంచెం వేడి చేస్తే బాగా బొరుగులు క్రిస్పీగా అవుతాయి. సిమ్‌లో పెట్టి వేడి చేయాలన్నమాట. ఒక 4, 5 మినిట్స్ అలాగా వేడి చేసాము బొరుగుల్ని అంటే అవి క్రిస్పీగా అవుతాయి. మెత్తగుండే బొరుగులు కూడా అలా వేడి చేసామంటే క్రిస్పీగా అవుతాయి. వీటిని ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టి స్టోర్ చేసుకున్నాము అంటే 1 వీక్ టు 10 డేస్ పాటు హ్యాపీగా తినొచ్చు. అండ్ ఫ్యామిలీ మొత్తం కూడా ఎంజాయ్ చేస్తారు. అండ్ చూడ్డానికి ఎంత టెంప్టింగ్‌గా ఉన్నాయో తినడానికి కూడా అంతే బావుంటాయి. మధ్య మధ్యలో శనక్కాయ ఇత్తనాలు తినుకుంటే చాలా బావుంటాయి. అండ్ మేము వాకింగ్‌కెళ్ళేటప్పుడు ఏంటంటే మాకు రోజు ఈ ఫ్లవర్స్ కనిపిస్తాయండి. నేను ఎప్పుడు ఈ ఫ్లవర్స్‌ని చూసినా కూడా ఎప్పుడెప్పుడు ఇక్కడికొచ్చి ఫోటోషూట్ చేసుకుందామా ఈ బ్యాక్‌గ్రౌండ్‌తో అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం ఆ బ్యాక్‌గ్రౌండ్ లేదులెండి. ఫ్లవర్స్ అన్నీ పడిపోతున్నాయి. నాకు వింటర్ ఫాల్ వస్తుందంటే అంత ఎక్కువ నచ్చదు ఎందుకో. బట్ యాహ్! తప్పదు కదా! ఇక్కడ ఫేస్ చేయాల్సిందే. మీకు ఇంకొక యూజ్‌ఫుల్ ప్రోడక్ట్ చూపిస్తాను. అదేంటి అంటే నేను డాలర్ ట్రీకి వెళ్ళినప్పుడు $1 ఆర్ $2 ఎంతనో పెట్టి ఇది కొనుక్కున్నానండి. ఇదొచ్చేసి అధెసివ్ రోలర్. దీనికి గమ్‌లాగా ఉంటుంది. ఇవి లింట్ రోలర్ అనమాట. ఇవి మనం దీని మీద రోల్ చేసామే అనుకోండి, దాని మీద ఉండే లింట్ కానీ, హెయిర్ మనకి కనిపించని ఇన్విజిబుల్ హెయిర్ అది ఉంటుంది కదా! పిల్లోస్ మీద కానీ, బెడ్స్ మీద కానీ అది పెట్టి రోల్ చేసాము అంటే దీనికంతా ఈ గమ్ అంతా పట్టేస్తుందది. చాలా నీట్‌గా వస్తుంది. ఇది నేను ఎక్కడో వీడియోలో చూసాను. నచ్చి డాలర్ ట్రీకి వెళ్ళి వెంటనే తెచ్చేసుకున్నాను. భలే యూజ్‌ఫుల్ అనిపించింది. చిన్న చిన్న అంటే ఇలాగ రోల్ చేసి పెట్టడానికి అనిపించింది. మీకు కూడా చెప్తే మీరు కూడా ఎళ్లి తెచ్చుకుంటారేమో అని. డాలరామాలో, నాట్ డాలర్ ట్రీ. డాలరామాలో ఇది అవైలబుల్ ఉందండి. కావాలంటే తెచ్చుకోండి మీరు కూడా. లింట్‌ని రిమూవ్ చేయడానికైతే బాగా యూజ్ అయితుంది. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తాను. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.